వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అన్నటువంటిది సాక్షి రాస్తుంటే, తెలుగుదేశం వాళ్ళ మీద ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయని ఈనాడు రాస్తుంది. తాజాగా చూస్తే దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలతో 5 ఏళ్లుగా పెట్టిపోయిన వైకాపా మొక్కల అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాష్ట్రంలో గత 6 రోజుల్లో 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా అరాచక శక్తులు బలిగొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిరువురికి చెందిన తెలుగుదేశం పార్టీ షేక్ కాసిమ్ని వైకాపా కార్యకర్తలు కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంతో కాసిం ద్విచక్ర వాహనానికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకుని స్నేహితులతో కలిసి తిరుగుతుండగా ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా మొక్కలు ఈ దారుణానికి ఒడిగట్టే. తాజా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరినాథ్ చౌదరిని వేటకొడవలతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ పైన హత్యాయత్నం జరిగే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఘట్ట మీద వైకాపా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆ మంచర్ల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మోకలు దొంగ అన్న రీతిలో పెడబొబ్బలు పెడుతున్న వైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలు పాల్పడుతున్న మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారంటూ గవర్నర్కి రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నటువంటిది. ఇక్కడ రెండూ జరుగుతున్నాయి. వార్తలు అటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ 2 మడ్డలు వైసీపీ వాళ్ళకి సంబంధించి చేసిందే. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నాయి. అది ఇది రాస్తే కాస్త జనానికి అర్థమవుతుంది. ఇప్పటికి కూడా మనం ఆ నిజమైన వార్తలు చూడలేకపోతున్నాం.